రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. మరోవైపు చరణ్ ఒప్పుకున్న బుచ్చిబాబు ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వెళ్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. వీలైనంత త్వరగా ఈ సినిమాని కంప్లీట్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కబోతోందని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ సినిమా మీద డీసెంట్ హైప్ నెలకొంది. ఎందుకంటే విలేజ్ నేటివిటీ ఉండే సినిమాలకు ఇప్పుడు ఎక్కువ ఆదరణ లభిస్తోంది. సో ఈ లెక్కన RC16 కూడా ఏదో మ్యాజిక్ క్రియేట్ చేసేలా ఉందని అంతా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా ఇంకా పూర్తి కాకముందే అప్పుడే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. బుచ్చిబాబుతో సినిమా తర్వాత చరణ్ సుకుమార్తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా జరిగిందట. ప్రస్తుతం సుక్కు పుష్ప 2 సినిమాను చెక్కే పనిలో ఉన్నాడు. ఈ సినిమాతో సుక్కు దశ తిరగడం ఖాయం, అందులో ఎలాంటి సందేహం లేదు. దీని తర్వాత కాస్త రిలాక్స్ అయ్యి RC17 మూవీ స్క్రిప్ట్పై సుకుమార్ వర్క్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు రఫ్ స్క్రిప్ట్ రెడీ అయినా ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. అసలే సుకుమార్ ప్రతి ఫ్రేమ్ను చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాడు. స్క్రిప్ట్ డెవలప్మెంట్ నుంచి మూవీ రిలీజ్ వరకు ప్రతి దానిని చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేయడం సుక్కు దగ్గర నేర్చుకోవాలి. అయితే ఇప్పుడు ఈ RC17 గురించి ఇండస్ట్రీలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే ఈ సినిమాలో రామ్ చరణ్కు జోడీగా హీరోయిన్ సాయి పల్లవిని తీసుకోవాలని అనుకుంటున్నారట మేకర్స్. సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో తెలియంది కాదు. పైగా సుకుమార్ హీరోయిన్ క్యారెక్టర్స్ను చాలా బలంగా డిజైన్ చేస్తాడు. సో సుకుమార్ డైరెక్షన్కు గ్లోబల్ స్టార్ ఇమేజ్, సాయి పల్లవి లాంటి గ్లామర్ యాడ్ అయితే పోతారు. స్క్రీన్ మీద ఆ కాంబినేషన్ చూసి మొత్తం పోతారు అని చెప్పుకోవడం ఒక్కటే తక్కువ అవుతుంది. కథ నచ్చితే కనుక సాయి పల్లవి కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్తుంది. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు చేయకపోయినా సరే ఆమెకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. సో ఈ మూవీ కనుక ఓకే అయితే ఆమె క్రేజ్ డబుల్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమా నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన సాంగ్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతోపాటు రణబీర్ కపూర్తో కలిసి రామాయణంలోనూ నటిస్తోంది. ఇక రానున్న రోజుల్లో ఈ అమ్మడు ఎలాంటి ఆఫర్స్ అందుకుంటుందో చూడాలి. ఇక RC17లో సాయి పల్లవి నటిస్తోంది అన్న మ్యాటర్లో ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ఈ న్యూస్ మాత్రం మ్యూచువల్ ఫ్యాన్స్కి మంచి కిక్కిస్తోంది. మరి ఈ అప్డేట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.